పిండం మూవీ రివ్యూ. శ్రీరామ్ హారర్ మూవీ ఎలా ఉందంటే, శ్రీరామ్, ఖుషీ రవి, ఈశ్వరీరావు ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ పిండం శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాకు సాయి కిరణ్ దైదా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో సాయి కిరణ్ దైదా డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. స్కేరియస్ట్ ఫిల్మ్ ఎవర్ అంటూ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ తో ఈ చిన్న సినిమాపై తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పడింది. పిండం నిజంగానే భయపెట్టిందా లేదా అన్నది తెలియాలంటే కథల్లోకి వెళ్లాల్సిందే. యాంథనీ రైస్ మిల్లో అకౌంటెంట్ గా పనిచేస్తుంటాడు. శుక్లాపేట్లోని ఓ పాతకాలం నాటి ఇంటిని కొని యాంథనీ తన భార్య మేరీ, తల్లి సూరమ్మతో పాటు ఇద్దరు పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఆ ఇంట్లోకి దిగుతాడు. ఆ పాత ఇంట్లోకి వచ్చినప్పటి నుండి యాంథనీ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ ఇంటిలో ఉన్న ఆత్మల కారణంగా యాంథనీ భార్య మేరీతో పాటు తల్లి సూరమ్మ ప్రమాదానికి లోనవుతారు. ఆత్మల కారణంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లిపోతాడు యాంథనీ. ఆ తర్వాత ఏమైంది? ఆత్మల బారి నుంచి యాంథనీ ఫ్యామిలీని అన్నమ్మ కాపాడిందా? ఆ ఆత్మలు యాంథనీ ఫ్యామిలీని ఎందుకు ఆవహించాయి? ఆ ఆత్మల గతమేమిటి? యాంథనీ కథతో క్షుద్ర శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ కు ఉన్న సంబంధం ఏమిటి అన్నదే పిండం మూవీ కథ. ఎవర్ గ్రీన్ ఫార్ములా. పాడుపడిన పాత ఇంట్లోకి హీరో ఫ్యామిలీ రావడం, అందులో ఆత్మలు ఉండటం, వాటి నుంచి తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి హీరో చేసే పోరాటం అన్నది హారర్ సినిమాల్లో ఎవర్ గ్రీన్ ఫార్ములా. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ ఫార్ములాలో వందలాది సినిమాలొచ్చాయి. అయినా జానర్ కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ ఫార్ములాతో దర్శకులు కథలు రాస్తూనే ఉన్నారు. పిండం ఆ కోవకు చెందిన సినిమానే. కామెడీ, హీరోయిజం లాంటి అంశాలతో మిక్స్ చేయకుండా ప్యూర్ హారర్ మూవీ పిండం సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కథ రొటీన్ అయిన సౌండ్స్, హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టాడు. డైరెక్ట్ గా కథలో కాకుండా డైరెక్ట్ యాంథనీ ఫ్యామిలీ స్టోరీని చూపించకుండా ఆత్మలు, క్షుద్ర శక్తులపై పరిశోధన చేసే లోక్నాథ్, అన్నమ్మకు కలవడంతో ఈ సినిమాను మొదలుపెట్టారు డైరెక్టర్. లోక్నాథ్ కు అన్నమ్మ చెప్పే ఫ్లాష్ బ్యాక్ ద్వారా అసలు కథలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఆత్మల కారణంగా యాంథనీ ఫ్యామిలీ భయపడే సీన్స్ తో ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఆ సీన్స్ లో మొత్తం సగటు హారర్ సినిమాల ఛాయలతోనే సాగుతాయి. అన్నమ్మ ఎంట్రీ తర్వాతే కథ గాడిన పడ్డ భావన కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో ఆ ఇంట్లో ఉన్న గర్భిణితో పాటు ఆడపిల్లలు ఎలా చనిపోయారనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ కాస్త లాజిక్లకు దూరంగా సాగిన ఫిలిం కలుగుతుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో కథను నడిపించడం కూడా సినిమాకు ప్లస్ అయింది. శ్రీరామ్ పాత్ర హైలైట్. తన అనుభవంతో యాంథనీ పాత్రలో శ్రీరామ్ ఒదిగిపోయాడు. ఆత్మల బారి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునే వ్యక్తిగా అతడి నటన మెప్పిస్తోంది. తాంత్రిక విద్యలు తెలిసిన మహిళగా ఈశ్వరీరావు చాలా వరకు ఎక్స్ప్రెషన్స్ తోనే నటించిన విధానం బాగుంది. ఆమె క్యారెక్టర్ ను డైరెక్ట్ గా డిజైన్ చేసుకున్న తీరు మెప్పిస్తోంది. ఖుషీ రవి నటన ఆకట్టుకుంది. శ్రీనివాస్ అవసరాల క్యారెక్టర్ నిడివి తక్కువే. ప్యూర్ హారర్ మూవీ. పిండం హారర్ సినిమా లవర్స్ ని మెప్పిస్తోంది. ప్యూర్ సినిమా చూసిన ఫీలింగ్ ను కలిగిస్తుంది.